అఫ్జల్ బేగము. నేను ఈ అశ్వరావుపేట నియోజకవర్గానికి వ్యవసాయ సహాయ సంచాలకురాలిగా పనిచేస్తున్నాను. మా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలకి 5 మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా 17 క్లస్టర్లు, 17 క్లస్టర్లకి 17 మంది ఏఈఓలు కూడా పనిచేస్తున్నారండి. ఈ మన వానాకాలము సీజన్ మొదలైంది. సాగుకు సమాయత్తమయ్యారు రైతు సోదరులందరూ. వారికి ప్రతి ఒక్క ఏఈఓలు కూడా వారి వారి క్లస్టర్లలో రైతు సోదరులందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా కల్తీ విత్తనాల బారిన పడకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వారు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలని కూలంకషంగా వారి వారి ఇళ్ల వద్దకు కానివ్వండి, రైతు వేదికల్లో కానివ్వండి, ఎక్కడైతే కూడల్లో కానివ్వండి, రైతు సోదరులను కలిసి మా ఏఈఓలు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా లైసెన్స్ ఉన్న షాప్ నుండే కొనాలి. అదేవిధంగా రసీదు తప్పకుండా తీసుకోవాలి. ఆ రసీదు అదేవిధంగా వాళ్ళు కొన్న విత్తన ప్యాకెట్లని పంట చేతికి వచ్చే వరకు జాగ్రత్తగా వారి వద్ద జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా మేము చెప్తున్నామండి. ఈ ప్రతి సంవత్సరము ఊర్లలో అంటే కొంతమంది రైతుల్ని మోసం చేయడానికి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి తక్కువ రేటుకి అమ్మడము, రైతుల్ని ఏదో మాయమాటలు చెప్పి ఈ విత్తనం బాగొస్తుంది మన కంపెనీ విత్తనాల కన్నా అని కొంతమంది ఇంటీరియర్ ఏరియాలో రైతులకి అంటగట్టడము ఇంతకుముందు జరిగేది. కాకపోతే ఇప్పుడు మేమంతా మన జిల్లా అధికారుల నుండి మండల స్థాయి అదేవిధంగా క్లస్టర్ స్థాయి అధికారులందరికీ ఒక టాస్క్ ఫోర్స్ టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగి ఈ విషయంలో రైతులందరికీ అవగాహన కల్పిస్తున్నామండి. అదే రైతులు ఎవరైనా బయట లైసెన్స్ లేకుండా ఎవరైనా వచ్చి మా దగ్గర విత్తనాలు కొనండి, మా దగ్గర పురుగు మందులు కొనండి అని వారిని ప్రలోభపరిస్తే మాత్రం రైతులు దానికి లోబడి విత్తనాలు కొనుక్కొని నష్టపోవద్దు అనేది మా యొక్క విన్నపం అండి. అదేవిధంగా ఊర్లలో రైతులకి ఎవరైనా వచ్చి మా విత్తనాలు కొనండి అని చెప్తే అక్కడున్న సంబంధిత అధికారి, ఆ క్లస్టర్లో ఉన్న ఏఈఓ కానీ అదేవిధంగా మండలంలో ఉన్న ఏఓ కానీ అప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా కలవనప్పుడు ఏడీఏ ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏ ఆఫీసర్కైనా వారు ఫోన్ చేసి తెలియపరచవచ్చు. విత్తనాలు అంటే లైసెన్స్ లేకుండా దానికి ఎలా సంబంధిత ఆధారాలు ఏమీ లేకుండా ఊరికే లూజ్ ప్యాకెట్స్లో తెచ్చి ఇవ్వడం అంటే అది కల్తీ విత్తనాల కిందే వస్తుంది. 420 కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలాంటి విత్తనాలు అమ్మేవారికి పీడీ యాక్ట్ కూడా ఉంటుంది అనేది మనకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెప్పడం జరుగుతుంది. ఇది రైతుల్లో మన డీలర్స్కి కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. జిల్లా అధికారులు కలెక్టర్ నుండి ఎస్పీ వరకు అందరూ కూడా డీలర్లందరినీ పిలిచి అదేవిధంగా రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.